హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లెక్కన బుటిక్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటే ఇలాంటి వీడియో వచ్చేసి నా దగ్గర వచ్చిన కొన్ని శారీస్ అండ్ బ్లౌజెస్ చూపిద్దామని చెప్పేసి మీకు కూడా కొంచెం ఐడియా వస్తుంది కదా, అందుకని చెప్పేసి కొన్ని బ్లౌజెస్ చూపిద్దామని చెప్పేసి నేనైతే ఈ వీడియో పెడుతున్నాను. అండ్ మా వీడియో కనుక మొదటిసారి చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, వాళ్ళకి కూడా కొంచెం యూజ్ అవుతుంది కదా. పిల్లలకి ఎలా డ్రెస్సులు డిజైన్ చేయించాలి అండ్ ఇప్పుడు లేటెస్ట్గా బ్లౌజెస్ ఏం మోడల్ నడుస్తున్నాయి అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అండ్ సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే మీషో శారీ నుంచి స్టార్ట్ చేస్తాను. ఇది వచ్చేసి నేను కూడా అప్పట్లో తీసుకున్నాను, బట్ దీంట్లో ఆరెంజ్ అన్నట్టు. ఇది చూడండి, ఇది మీషో శారీ మొత్తం ఇట్లనే వస్తుంది. అండ్ చిన్నగా బ్లాక్ కలర్ అంచు వచ్చింది చూడండి, దీనికి ఇలాగ చిన్నగా బ్లాక్ కలర్ అంచు వచ్చింది. ఇది జస్ట్ 400 చేంజ్ ఏమో ఉంది. పూర్తిగా లెనిన్ అండి. దీనికి ఎంత బాగా వచ్చినాయి చూడండి, గోండా సల్లడి కట్టే వచ్చినాయి అవి అన్నట్టు. ఇది బాగుంది కదా, కలర్ కాంబినేషన్. అంటే ఇది లెమన్ ఎల్లో అండి, సారీ అయితే లెమన్ ఎల్లోకి బ్లాక్ వచ్చింది అన్నట్టు. అండ్ దీనికి బ్లౌజ్ కూడా బ్లాకే వచ్చింది. ఇది ఈ బ్లౌజ్ వచ్చేసి నార్మల్గానే డిజైన్ చేశాను. అంటే లెనిన్ కాటన్ కదా, నార్మల్గానే సరిపోతాయని చెప్పేసి అన్నారు వాళ్ళు, అందుకని చెప్పేసి ఇలా నార్మల్గానే డిజైన్ చేశాను అన్నట్టు. ఈ సారీ కాంబినేషన్ బాగుంది ఇది. అండ్ ఇంకొకటి బ్లాక్ అండ్ రెడ్. ఇది కొంచెం అంటే మనకు అరగంజి ఉంటుంది చూడండి క్లాత్, ఆ క్లాత్ అన్నట్టు. ఇది చూడండి, పైన కింద రెడ్ కలర్ బార్డర్ వచ్చింది. మొత్తం శారీ ఇలా ఉంటుంది. ఇది కాంబినేషన్ అయితే చాలా బాగుంది కదా, బ్లాక్ అండ్ రెడ్ ఎప్పుడు బాగానే ఉంటుంది. అది కట్టుకుంటే సూపర్ ఉంటుంది. ఇంకా అక్కడక్కడైతే మొత్తం సిల్వర్ బూటీస్ అయితే వచ్చింది. శారీ మొత్తం ఈ విధంగా వచ్చింది అన్నట్టు. ఇది శారీ. అండ్ దీనికి పళ్ళు కూడా రెడ్ వచ్చింది. ఇది రెడ్ కలర్ పళ్ళు అన్నట్టు, బాగుంది కదా. అండ్ దీనికి బ్లౌజ్ కూడా నార్మల్గానే డిజైన్ చేశాను, అది కూడా చూపిస్తున్నాను. అంటే అన్నిటికీ హెవీగా బ్లౌజులు అవసరం లేదు కదా అని చెప్పేసి నార్మల్గానే డిజైన్ చేయించుకున్నారు వాళ్ళు. దీనికి వచ్చేసి హాఫ్ హ్యాండ్స్, జస్ట్ బార్డర్ ఏదైతే ఉందో అదే వేసాను. అండ్ పైపింగ్ వేసానండి. ఏ బ్లౌజులు అయినా ఇప్పుడు పైపింగ్ అయితే కంపల్సరీ లోపల నుంచి లాక్ చేసా. ఇక్కడ పైపింగ్ చూడండి, ఎక్కడ కొంచెం ఖర్చు కూడా కనిపించదు మనకు, అలా అన్నట్టు లోపల నుంచి లాక్ చేసా. ఇది ఈ కాంబినేషన్ బాగుంది కదా, ఇది కాంబినేషన్ శారీ. ఇంకొకటి సేమ్, ఇది కొంచెం ఫ్యాన్సీ అండి. కాంబినేషన్ అసలు డిఫరెంట్ ఉంది. ఇదైతే ఈ నేవీ బ్లూకి ఈ బ్లూ బార్డర్ ఇచ్చారు అన్నట్టు చూడండి. అండ్ అక్కడక్కడ చిన్న చిన్నగా పింక్ కలర్ బూటీ అండ్ గోల్డ్ కలర్ బూటీస్తో ఇలా ఇచ్చేసారు. దీనికి బ్లౌజ్ కూడా సేమ్ ఇదే విధంగా వస్తుంది. బార్డర్ ఏదైతే ఉందో అదే బ్లౌజ్ అన్నట్టు. ఇది దీనికి బ్లౌజ్ సేమ్. కాంబినేషన్ అయితే అసలు డిఫరెంట్ అంటే చాలా డిఫరెంట్ ఉంది. ఇది నేవీ బ్లూకి బ్లూ కలర్ బార్డర్ వచ్చి ఇలా ఇచ్చినట్టు. అండ్ దీనికి పళ్ళు ఏమో, ఒక్క నిమిషం పళ్ళు కూడా చూపిస్తాను. పళ్ళు ఇది పళ్ళు బాగుంది కదా, రేర్ కాంబినేషన్. పాపం వల్ల కూడా ఎన్ని శారీస్ అన్ని డిజైన్ చేస్తారండి చెప్పండి. మనకేమో టేస్ట్లు ఏమో కొత్త కొత్తలు అడుగుతాం, శారీస్ అన్ని కొత్త కొత్త మోడల్స్ అడుగుతూ ఉంటాం. ఎన్ని శారీస్ అన్ని డిజైనర్స్ కూడా కొన్ని శారీస్ అన్ని డిజైన్ చేస్తారు. షాప్లో పోయినామే కొత్త మోడల్స్ ఏమైనా వచ్చినాయా అని చెప్పేసి అడుగుతాం. ఫస్ట్ అయితే అదే అడుగుతాం. ఏది ఉన్నా సరే పాత మోడల్ అంటే అసలే అదని చెప్పేసి అడుగుతాం. మీరు కూడా అంతే కదా, అంతే. అయితే ఒకసారి కామెంట్ చేయండి. నేనైతే ఏమైనా కొత్త మోడల్ వస్తున్నాయా చూపియండి అని చెప్పేసి అడుగుతాను పోగానే. ఇది జస్ట్ నార్మల్ శారీ అండి, జస్ట్ చూపిద్దామని చెప్పేసి డైలీ వేర్స్కి ఇట్లా డ్యూటీకి వెళ్ళే వాళ్ళు ఉంటారు చూడండి, ఆఫీస్ వేర్గా చాలా బాగా యూజ్ అవుతుందండి. కోటా మిక్స్డ్ ఇది గంధము అండ్ కింద వచ్చేసి క్రీమ్ కలర్తో ఇట్లా బార్డర్ వచ్చింది అన్నట్టు. దీనికి కూడా నార్మల్గానే బ్లౌజ్ డిజైన్ చేశాను, బట్ బ్లౌజ్ అయితే ఇంకా రాలేదు, హెమ్మింగ్లో ఉంది, అందుకని ఓన్లీ శారీ మాత్రమే చూపిస్తున్నాను. ఈ శారీ చూడండి, ఇది ఒకప్పుడు ఉండే, ఇప్పుడు ప్రింటెడ్ వస్తున్నాయి చూడండి, ఇప్పుడు మళ్ళీ రన్నింగ్ అవుతున్నాయి ఈ శారీస్. నాకైతే అమ్మ కట్టుకున్న చీరలలో బాగా ఇవే శారీస్ ఉండే ఒకప్పుడు, చూసారా. మళ్ళీ ఇవే శారీస్ మళ్ళీ రిటర్న్ వస్తున్నాయి. ఇప్పుడు ఇవి కొత్త మోడల్ డిజైన్ అన్నట్టు, అన్ని కొత్త మోడల్స్ అన్నట్టు. ఇవి అంటే ఏమంటారు, క్లాత్ అంతా ఐడియా లేదు నాకు, కానీ దానిపైన ఇలా ప్రింట్ వచ్చింది.
మొత్తం ప్రింటే ఇది. పోదు అనుకుంటా నేనైతే, కొన్ని ఆయిల్ ప్రింట్ ఉంటే పోదు అలా అన్నట్టు. కానీ బాగుంది, కట్టుకుంటే మాత్రం లుక్ బాగుంటుంది. ఇది ఈ శారీ సింపుల్గానే. అండ్ ఈ బ్లౌజ్ చూడండి, ఈ బ్లౌజ్ ఇండివిజువల్ అండి, అంటే ఏ శారీ కన్నా వేసుకోవచ్చు. ఈ బ్లౌజ్ చూడండి, సీతారామం సినిమా ఉంది కదండి, దాంట్లో హీరోయిన్ వేసుకుంటారు చూడండి, ఆ మోడల్ బ్లౌజ్ అన్నట్టు. ఇది ఎంత బాగుందో, కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. బట్ ఇది ఆల్రెడీ నేను ఇంతకుముందు డిజైన్ చేసినప్పుడు చూపించానో లేదో నాకు ఐడియా లేదు, కానీ ఇప్పుడైతే ఒకసారి చూపిద్దాం. మళ్ళీ వచ్చింది కదా మన దగ్గరికి అని చెప్పేసి చూపిస్తున్నాను. హ్యాండ్స్కి ఇక్కడ కట్ వర్క్ వచ్చింది చూడండి, అంటే క్లాత్కి ఇట్లా కట్ వర్క్ ఉండే, నేను అలాగే పెట్టేశాను. అండ్ హ్యాండ్స్కి ఏమి అంటే చిన్నగా పఫ్ హ్యాండ్స్ ఇచ్చాను, ఏమి అంటే లైనింగ్ పెట్టకుండా అట్లానే ఇచ్చేసాను అన్నట్టు, ప్లెయిన్గానే. ఇలా చిన్నగా కాలర్ ఇచ్చాను చూడండి, ఇక్కడ కాలర్ వస్తుంది. సీతారామం బ్లౌజ్ సూపర్ ఉంటుంది, ఏ శారీ కట్టుకున్నా హైలైట్. క్రాప్ టాప్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది వెనుకలు వచ్చేసి జిప్ ఇచ్చేసాను, ఏ బటన్స్ ఇట్లా ఏమి ఇవ్వలే, ఇట్లా జిప్ ఇచ్చేసాను. పిల్లలకైతే ఇంకా హైలైట్ ఉంటుంది, కొంచెం సన్నం ఉన్నోళ్ళు వేసుకుంటే సూపర్ ఉంటుంది అన్నట్టు. ఈ మోడల్ బ్లౌజ్ అయితే కొంచెం పర్సనాలిటీ సన్నం ఉంది అనుకోండి, వాళ్ళకి చాలా బాగుంటుంది. బాగుంది కదా, నాకైతే చాలా నచ్చింది ఇది. ఇది అన్నట్టు. అలాగేనండి, ఇది చూడండి, ఇది వచ్చేసి ప్లెయిన్ హైనెక్ బ్లౌజ్, ప్లెయిన్. ఇది దేంట్లో అంటే మనం ఎక్కువ బుటీస్ ఉన్న శారీస్, ఎక్కువ మనం ఫ్లవర్గా ఉన్న శారీస్ ఉంటాయి చూడండి, వీటికైతే చాలా బాగా అంటే చాలా బాగా యూజ్ అవుతాయి. చూడండి ఇలా. అండ్ ప్లెయిన్ బ్లౌజ్, మొత్తం ప్లెయిన్. నెక్ ఏమో ముందట వైపున ఇలా వస్తుంది, మహానటి బ్లౌజ్. బ్యాక్ ఏమో మొత్తం ఇలా, ఏం డ్రాప్ ఇట్లా ఏం ఇవ్వలేదు. అంటే ఆఫీస్ వేర్గా వేసుకుంటాము, మాకు కొంచెం డిగ్నిఫైగా కావాలంటే ఈ విధంగా డిజైన్ చేశాను. హ్యాండ్స్ చూడండి, 3/4 హ్యాండ్స్ ఇచ్చేసాను. హ్యాండ్స్కి కూడా ఏమీ లైనింగ్ పెట్టలే, బట్ ఇది ఏం కనిపించదు, క్లాత్ కొంచెం తిక్కుగానే ఉంది కాబట్టి ఈ విధంగా ఇచ్చేసాను. ఇలా బ్లౌజ్ వేసుకున్నాం అనుకో చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే చాలా ట్రెండింగ్ ఇవే. ఈ విధంగా బ్లౌజ్ బాగుంది కదా, నాకైతే నచ్చింది. మరి లైట్ కలర్ అండి, ఇది ఏం కలర్ అంటారో నాకు కూడా అంత ఐడియా లేదు, కానీ లైట్ కలర్. ఈ శారీకి కూడా వేసుకోవచ్చు చూడండి, బాగుంది కదా కాంబినేషన్. ఇది అన్నట్టు ఇంకో బ్లౌజ్. అండ్ సేమ్ అదే మోడల్లో ఇంకో బ్లౌజ్ అండి ఇది. ఇది చూడండి, ఇది కూడా లైట్ పిస్తా గ్రీన్ టైప్ కలర్ ఉంది. ఇది లైట్ కలర్, అన్ని లైట్ కలర్సే. ఇవి ఇప్పుడు ఎక్కువ శారీస్ వస్తున్నాయి కదా, ఇట్లా బంచెస్ ఫ్లవర్స్. ఆ ఫ్లవర్స్లో ఒక ఫ్లవర్ ఏదో ఒక మ్యాచ్ అయ్యే ఫ్లవర్లో ఈ కలర్ బ్లౌజెస్ తీసుకున్నారు అన్నట్టు. ఇది కూడా సేమ్ మహానటి బ్లౌజే. అండ్ దీనికి కూడా ఫ్రంట్ ఓపెన్ ఇచ్చేసాను. అండ్ ఫ్రంట్ ఓపెన్ వచ్చేసి చిన్నగా, నెక్ అయితే బాగా బ్రాడ్గా ఏం పెట్టలేదు, ఈ విధంగా చిన్నగా పెట్టి. అండ్ గ్రీన్ కలర్ పైపింగ్ ఇచ్చాను. హ్యాండ్స్కి చిన్నగా ఆల్రెడీ బుటీస్ వచ్చింది అన్నట్టు, చిన్న పెద్ద బార్డర్ వచ్చింది, కానీ అన్నిటికీ యూజ్ కాదు కదా అని చెప్పేసి చిన్న బార్డర్ ఇచ్చేసి గ్రీన్ కలర్ పైపింగ్ ఇచ్చేసాను. బ్యాక్ వచ్చేసి ఆస్టీగా ఇట్లనే, ఏది డ్రాప్ ఇట్లా ఏం పెట్టలేదు, ఈ విధంగా ఇచ్చేసాను. బాగుంది కదా, కలర్ అయితే చాలా బాగుంది. బట్ క్లాత్ కూడా షైనింగ్ ఉంది కొంచెం. ఇది దీంట్లో ఇంకా షార్టింగ్ వేసుకొని కుట్టించుకుంటే ఇంకా బాగుంటుంది. బట్ ఇలా ఒక్కసారి ట్రై చేయండి, మీరు ఎప్పుడన్నా వేసుకోకపోయినా వేసుకున్నా ఒక్కసారి ట్రై చేయండి, మీ లుక్కే మీకే కొత్తగా కనిపిస్తారు మీరు. అంత బాగుంటుంది ఇవి. నేను వేసుకుంటాను, నేను ఈ మధ్యలో అయితే ఎక్కువ ఇవే వేసుకుంటున్నాను. ఎక్కడైతే హెయిర్ కట్ చేసి అంటే హెయిర్ గుండు తీయించుకున్నప్పటి నుంచి 1 year నుంచి ఎక్కువగా కుట్టుకునే బ్లౌజులు ఇవి. ఎందుకు నాకు బాగా నచ్చుతున్నాయి అండ్ మంచిగా కనిపిస్తున్నాయి. చాలామంది కూడా బాగుంది అని చెప్పేసి మీరు కూడా అన్నారు, చాలాసార్లు సబ్స్క్రైబర్ అన్నారు బాగుంది మేడం మీరు బ్లౌజ్ అని చెప్పేసి, అక్క మీ బ్లౌజ్ మోడల్ చూపియండి అని చెప్పేసి. ఇది అన్నట్టు. అండ్ ఇవి మొన్న ఆ షార్ట్ వీడియోస్ పెట్టాము, అక్క వీటికి ఎంత ఉంటుంది అని చెప్పేసి అడిగారు. ఒకప్పటిలాగా రేట్లు అయితే బాగా ఏమి ఇవ్వండి, ఇప్పుడు ఇవి 500 నుంచి స్టార్ట్, 600-700 లోపలనే ఉంటాయి ఈ వర్క్. ఇక్కడ చూడండి ఇట్లా వచ్చింది మొత్తం. హ్యాండ్స్కి మొత్తం ఇట్లా ఫ్లవర్గా చిన్నగా బుట్టిస్తో అండ్ అక్కడక్కడ స్టోన్స్ వచ్చి ఈ విధంగా వచ్చింది అన్నట్టు. సింపుల్గా బాగుంటుంది. నెక్ కూడా చిన్నగా ఫ్లవర్, అక్కడక్కడ మళ్ళీ చిన్నగా బుటీస్. బాగుంది కదా, కలర్ కాంబినేషన్ బాగుంది. బట్ కలర్ పైన కూడా మంచిగా తేలింది. ఇది ఇంకొకటి బాటిల్ గ్రీన్కి గంధం కలర్తో 1 సైడే ఇచ్చిర్రు అన్నట్టు ఫ్లవర్, అంటే డిజైన్ 1 సైడే వచ్చింది. ఓవరాల్గా అయితే ఏమి రాలే, కానీ 1 సైడ్ వచ్చింది. ఇటు సైడ్
మనం వన్ సైడ్ పళ్ళు వచ్చేస్తుంది కదా, అందుకని చెప్పేసి వన్ సైడే. అండ్ నేనైతే ఇంకా ఎక్స్ట్రా పైపింగ్ కూడా పెట్టాను, అంటే ఇక్కడ ఏమి ఇవ్వలేదు వాళ్ళు, అందుకని చెప్పేసి హ్యాండ్స్కి కూడా ఈ విధంగా వచ్చింది చూడండి, ఇలా సేమ్ ఇదే విధంగా బాగుంది కదా. ఈ కలర్ కూడా బాగా తెలియదు. ఇంకొకటి నేవీ బ్లూ పైన లైట్ పింక్ కలర్ అండ్ గంధం కలర్, ఈ వర్క్ చూడండి. ఇది కూడా కొంచెం డిఫరెంట్ ఉంది, జ్యువెలరీ టైపు, మనకు మెడలో వేసుకునే జ్యువెలరీ టైప్ ఉంది. ఇది మోడల్ ఈ విధంగా ఉంది అన్నట్టు. సేమ్ ఇవి కూడా 6 నుంచి 700 లోపలనే ఉంటాయి. రేట్లు అయితే బాగా, మీకు ఎవరైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని అడిగి మీరు చేయించుకోవచ్చు. ఈ విధంగా బాగున్నాయి కదా, రెండు వైపులో ఇలాగే వచ్చింది. ఇది ఓవరాల్ బ్లౌజ్ చూసారు కదా, నచ్చిందా? అండ్ మీకు కూడా కొంచెం యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో అనేది పెడుతున్నాను. అండ్ బ్లౌజెస్ నా దగ్గరకు వచ్చి కొత్త కొత్త మోడల్స్ ఏమైనా ఉంటే మీకు చూపిద్దామని చెప్పేసి, సీతారామం బ్లౌజెస్ కానీ మహానటి బ్లౌజెస్ కానీ బాగా రన్నింగ్లో ఉన్నాయి. మీకు నచ్చిన మోడల్ ఏదైనా, మీరు ఎప్పుడైనా సరే బ్లౌజ్ డిజైన్ చేయించుకోవాలి, మీరు వేసుకొని మోడల్ ఏమైనా కొత్తగా ట్రై చేస్తుంటే మాత్రం తక్కువ రేట్ శారీస్ ఉంటాయి కదా, వీటికి ట్రై చేయండి. ఎందుకంటే మనం 2-3 సార్ల కంటే ఎక్కువ కట్టుకోం కాబట్టి వీటికి ట్రై చేయండి. అవి మీకు అవి వేసుకున్నాక సెట్ అయినట్టు అనిపిస్తే మాత్రం ఆ తర్వాత మీరు నచ్చిన ఏ శారీ పైన కూడా ట్రై చేయొచ్చు. ఇది ఇవాళ వీడియో. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇవన్నీ బ్లౌజెస్ చూసారు కదా, దీంట్లో ఏ బ్లౌజ్ అయితే మీకు నచ్చిందో అండ్ ఏ మోడల్ బ్లౌజ్ మళ్ళీ మీకు ఏమైనా అంటే స్టిచ్చింగ్ అండ్ కటింగ్ ఏమైనా చూపించమంటే తప్పకుండా స్క్రీన్ షాట్ తీసి నాకైతే తప్పకుండా కామెంట్ పెట్టండి. నేనైతే ఆ బ్లౌజ్ అనేది మీకు తప్పకుండా చూపిస్తాను, కటింగ్ అండ్ స్టిచ్చింగ్. మీరు ఈజీగా మీ ఇంట్లోనే మీరు మీ బ్లౌజ్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.